అతను నమ్మాడు, నమ్మించారు. నువ్వు ఇంకో 30 ఏళ్ళు నువ్వే ఉంటావు మహారాజువి నమ్మితే ఆ భ్రమలోకి వెళ్ళిపోయాడు అతను. అడిగేవాళ్ళు వీళ్ళు ఎందుకు అందరూ అడ్డు తొలగిచ్చేసుకుంటే నేను ఒక్కడే పాలించుకోవచ్చు అనేటువంటి జ్ఞానానికి వెళ్ళిపోయాడు. కానీ మనం ప్రసాద్ గారు ఇక్కడ మనం సామాన్య ప్రజలు ఇది అసలు టీవీ ఛానల్ ఏ పోరాటం చేసి రాజేంద్ర గారు కానీ మహా ఛానల్ అది మహా న్యూస్ TV5 వీళ్ళు 5 సంవత్సరాలు ఎంత పోరాటం చేశారండి. పర్టికులర్ రాజేంద్ర గారిని మాత్రం నేను యాడ్స్ ఆఫ్ సార్. ఎక్కడో హైదరాబాద్ లో టీవీ ఛానల్లో మిమ్మల్ని మేము చూస్తూ ఉంటే మీకు సింధనూరు చేసుకుంటే మమ్మల్ని వచ్చి మా భుజం తట్టి మేమున్నాం మేము గమనించాం అంటారు కదా జగన్ ఏమంటాడు నేనున్నాను నేను విన్నాను అని. అలాగే మీరు వచ్చి మేము విన్నాము మేము చూసాము మీ కష్టాన్ని మీ తోడ్పాటుని మీరు ఏమైతే ఒక మోరల్ ఇది ఇచ్చారో మాకు చాలా ధన్యవాదాలు సార్. లేదు హర్ష గారు, ఒక టీచర్ పాఠాలు చెప్పటం అనేది బాధ్యత, అలాగే జర్నలిస్ట్కి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. తెలిసిన నిజాన్ని జనానికి చేర్చాల్సిన మొట్టమొదటి ప్రాథమిక కర్తవ్యం జర్నలిస్ట్ది అదే. విశ్లేషణ తెలిస్తే చెప్పొచ్చు, బట్ తెలియనిది వక్రీకరించి మాత్రం ఎప్పుడు చెప్పకూడదు, అది పాపం, అది క్రైమ్. అలాగే మీరందరూ విజయవాడ వచ్చి ఆయన కలవాలని, అమరావతి రైతులతో కనీసం మద్దతుగా పలకాలని ఆ సంఘటన చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఈ ఒత్తిడి మీరెందుకు తీసుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడికి వచ్చి కలిసి మీకు కొంచెం ఏదైనా చేయగలిగితే, మీతో కలిసి ఒక అడుగు వేయగలిగితే గొప్ప విషయంగా భావించా. అట్ ద సేమ్ టైం హర్ష గారు, మీకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని, కానీ అర్థం కావట్లేదట ఆయనకి. అర్థమయ్యేది చెప్పాలా రాజా అని అడగాలనిపిస్తోంది హర్ష గారు. ఎందుకు ఆయన ఓడిపోయారు అన్నటువంటి విషయాల్ని వాళ్ళు చాలా రిపీటెడ్గా మాట్లాడారు కదా, వ్యంగ్యం. మరొక విషయం కూడా, మనిషికి గర్వం వచ్చినా, లేదు అడ్డగోలుతనం వచ్చినా, లేదు అహం వచ్చినా ఫలితం ఎలా ఉంటుంది అన్నటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా తెలియజేశాయి. ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఒక మనిషికి అహంభావం ఉంటే వచ్చేటటువంటి పరిణామం ఏంటో, ఫలితం ఏంటో రాజకీయాల్లో బాబు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో తెలంగాణలో నాయకులు, ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షంగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన మాటల వల్ల, అది తెలంగాణనా, అది ఆంధ్రప్రదేశా, లేదు మన కులమోడా, మన ప్రాంతమోడా, మన జిల్లావాడా అన్నది లేదు. ఇక్కడ మనుషులకు మానవత్వం లేనప్పుడు రాజకీయాల్లో వీళ్ళు ఉండకూడదు అని జనం నిర్ణయించుకున్నారు. హర్ష గారు, ఖచ్చితంగా సార్. జగన్ పరిపాలన యొక్క ఎఫెక్ట్, జగన్ తో అతను చేసిన స్నేహము, మేము ఆంధ్ర వెళ్ళాలన్నప్పుడు బార్డర్లు ఆపేయటము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు, కేటీఆర్ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆ అహంభావి ఓడిపోవటానికి చాలా ముఖ్యమైన పాత్ర వహించింది సార్. అందులో రెండో మాట లేదు, అది ఒక తెలంగాణ వరకే చూడలేదు. చాలా మంది ఓటర్స్ సార్ నిన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రాలు కదా సార్. అది ఒకరోజు బార్డర్ విడదీసేసినంత మాత్రం మనుషులు దూరం అయిపోతాయండి. కొన్ని ఫీలింగ్స్, సెంటిమెంట్స్ ఇప్పుడు కలిసి ఉంటాయి సార్. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ప్రభావితం చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కొంతవరకు ప్రభావితం చేస్తారు. అంత దుర్మార్గంగా, హేళనగా మీరు విన్నారు కదంటే కేటీఆర్ గారు మాట్లాడింది ఎంత హేళనగా చంద్రబాబు నాయుడు గారిని చెరసాలలో పెట్టినప్పుడు. ఇవన్నీ కూడా అదే నేను మన టీవీలో ఇలాంటి మాట మాట్లాడుతాడో తెలియదు, సోషల్ మీడియా అయితే అంటారు, ఒక ముక్కోడు పోయాడు, ఒక తెక్కోడు పోయాడు. రెండు కూడా మంచి మంచి వచ్చినాయి. కానీ ఇంకొక విషయం రాజేంద్ర గారు, మనం అంటే మేము బయట తిరుగుతాం, సమాజంలో వివిధ పార్టీల్లో ఉంటాం, సమాజ సేవలో ఉంటాం సార్. ఇంట్లో ఉన్న మహిళలు సార్, వాళ్ళకి ఏమీ తెలియదు. చంద్రబాబు నాయుడిని జైల్లో వేశారు, మేము ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్తే వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడ సార్, మీకు ఆంధ్రలో రావటం లేదు సార్, కర్ణాటకలో వేలాది మంది ఇంట్లోంచి వచ్చి వేలాది మంది. మీరు ఆ పాతవి చూడండి సార్ ఒకసారి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదైనప్పుడు మా సింగనూరులో కానీ రాయచూరులో కానీ జరిగినటువంటి 5-6 వేల మంది రోడ్డు మీద దండయాత్ర చేశారండి, ప్రొటెస్ట్ చేశారు.
ఎందుకో సార్ వాళ్ళు మొత్తం అందరినీ ఎక్కడ తట్టకూడదు అక్కడ తట్టారు సార్. రగిలిపోయింది సార్ అందరి హృదయాలు కూడా. వాళ్ళు చేసిన పాపాలు ఘోరాలు ఏంటండి? కాపుల చేత తిట్టిస్తావా? కమ్మోళ్ళ చేత తిట్టిస్తావా? కాదు తిట్ల. అసెంబ్లీ సాక్షిగా నందమూరి తారక రామారావు గారి పుత్రిక. నందమూరి తారక రామారావు గారు అంటే ఎన్టీఆర్ గారంటే తెలుగు మాట్లాడేటువంటి తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా అవతార పురుషుడిగా సాక్షాత్ భగవంత స్వరూపంగా భావించేటువంటి వ్యక్తి. ఆయన సొంత కూతురు మీద అసెంబ్లీలో అలాంటి మాటలు హేళనగా మాట్లాడుతుంటే ఈ ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతుంటే రగిలిపోని వాడు మానవుడు అవుతాడా? వదిలేసండి. ఏ పార్టీ ఏ కులం ఏదైనా వదిలేసేయండి. ఒక ఆడదాన్ని మానని ఆ కుటుంబాన్ని ఏమీ లెక్క చేయకుండా ఎలా ఈ అధికారం ఇచ్చి నేను కూర్చోబెడితే మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రపంచం ఎందుకు ఊరుకుంటుంది రాజేంద్ర గారు? మనకి అక్క చెరువులు ఉన్నారు, మనకి కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కౌంట్ అయినాయి సార్. ఒకటి కాదు సార్, చాలా అన్ని కౌంట్ అయినాయి. చెప్దాం, ఇలానే చెప్దాం. శిశుపాలుడికి 100 తప్పులు పూర్తయినట్టు ఆడు 100వ తప్పు బాగా వేయటం సార్. 100 ఏంటండి అంత తక్కువ చెప్తారు? లెక్క మీకు సరిగ్గా రావట్లేదండి. లెక్కలేనన్ని తప్పులు ఒకటి కాదు 100 కాదు. మీకు లెక్క తెలీదు. తొందరలో బయటకు వచ్చే లెక్క చాలా ఉంది. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అడుగుదురు గాని రాజా అర్థమైందా ఎందుకు ఓడిపోయావో అని మళ్ళీ అడుగుతారు. మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎస్